సో ఈరోజు ఉదయం 9 గంటలకి మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక హత్య కేసుకి సంబంధించి ఫిర్యాదు వచ్చింది. దాని మీద మిర్యాలగూడ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని సిఐ వీరబాబు, ఎస్ఐ సతీష్ నరేష్ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో దీంట్లో మృతుడు తేజావత్ జాను, ఇతను మిర్యాలగూడ మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన ఇతను 24-25 తారీఖున రాత్రి అతనికి దగ్గర బంధువులైనటువంటి ఇద్దరు, ఒక ఉమెన్ నాగమణి అండ్ సతీష్ అనే ఇద్దరు వ్యక్తులు, వీళ్ళిద్దరు కలిసి అతన్ని బాగా తాగిచ్చి అతని ఇంట్లోనే రాళ్లతోటి తల మీద కొట్టి చంపేశారు. వాళ్ళిద్దరికి అనుమానం ఏంటంటే ఈ తేజావత్ జానుకి వాళ్ళ వీళ్ళిద్దరి మదర్ తోటి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందనే అనుమానంతో అతనికి తాగిచ్చి చంపడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు బాడీని ఆ ఇంట్లోనే పెట్టి బయట నుంచి డోర్ పెట్టేశారు. 2-3 డేస్ తర్వాత 28న బాగా స్మెల్ రావటం వల్ల మళ్ళీ వీళ్ళే వెళ్ళి దాన్ని ఓపెన్ చేసి విలేజర్స్కి ఇతను చనిపోయినాడని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. విలేజర్స్ అందరు నమ్మారు, ఇతనికి ఎవరు లేరు కాబట్టి. అయితే వీళ్ళ బ్రదర్స్ మిర్యాలగూడలో ఉంటారు. విలేజర్స్ వాళ్ళ బ్రదర్కి, చనిపోయిన తన బ్రదర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే వీళ్ళ బ్రదర్ విలేజ్కి వెళ్ళి ఆ బాడీని అందరితో దాన్ని బరియల్ చేయడం జరిగింది వైకుంఠధామం. ఆ తర్వాత వాళ్ళ బ్రదర్కి అనుమానం వచ్చి ఈరోజు ఊర్లో ఎంక్వైరీ చేసుకొని ఇది న్యాచురల్గా చనిపోవటం కాదు, ఈ నాగమణి అండ్ సతీష్ ఆ అనుమానంతో, అక్రమ సంబంధం అనే అనుమానంతో తను చంపారని తెలిసి ఈరోజు పొద్దున మనకి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఇమీడియట్గా మన పోలీసు కేసు రిజిస్టర్ చేసి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసినారు. వాళ్ళ ప్రజెన్స్లో వాళ్ళు చూపెట్టిన విధంగా ఆ బాడీని అక్కడి నుంచి ఎంఆర్ఓ ఆధ్వర్యంలో తవ్వి తీసి దాని మీద పంచనామా చేసి పిఎంఈ తర్వాత మళ్ళీ బాడీని డిస్పోజ్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి రేపు ఫోటో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వాళ్ళ పోలీస్ కస్టడీలో ఇంకా ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందా అనేది తెలుసుకుంటాం.